ఒక వ్యక్తి ఒకే రంగు గదిలో ఎన్ని రోజులు ఉండగలడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఇద్దరు అబ్బాయిలు ఒక ప్రత్యేకమైన సవాల్ను స్వీకరించారు. వారు 7 రోజుల పాటు వేర్వేరు గదులలో ఉండాలని నిర్ణయించారు. ఒకరు నలుపు రంగు గదిలో, మరొకరు తెలుపు రంగు గదిలో. చివరి వరకు ఉండగలిగిన వ్యక్తికి 1 కోటి బహుమతి లభిస్తుంది. గదిలో కేవలం ఒక మంచం మరియు టాయిలెట్ మాత్రమే ఉన్నాయి. ఫోన్, ఇంటర్నెట్, టీవీ ఏమీ లేవు. ఆహారం ప్రతిరోజు ఒకే సమయంలో అందించబడుతుంది. వారి మానసిక స్థితిని పరిశీలించడానికి ఒక డాక్టర్ను కూడా పిలిచారు. గది లోపల బయటి శబ్దాలు రాకుండా ఉండేది. ఆహారం రంగు కూడా గది రంగుతో సమానంగా ఉండేది. తెలుపు గదిలో ఉన్న అబ్బాయి అలెక్స్ కు తెలుపు బియ్యం మరియు నీరు మాత్రమే ఇవ్వబడేది. నలుపు గదిలో ఉన్న అబ్బాయి సామ్ కు నలుపు బియ్యం మరియు నీరు ఇవ్వబడేది. మొదటి రోజు ఇద్దరు ఆహారం తిని బాగా నిద్రపోయారు. రెండవ రోజు వచ్చింది. అలెక్స్ కొంచెం వ్యాయామం చేసి విసుగు చెంది మళ్లీ నిద్రపోయాడు. సామ్ గదిలో గుండ్రంగా తిరుగుతూ ఆలోచనలను అదుపు చేసుకుని అలసిపోయి నిద్రపోయాడు. ఆహార సమయం వచ్చింది. అలెక్స్ కు పిండి రొట్టె మరియు ఒక గిన్నె డాలియా లభించాయి. సామ్ కు నలుపు సూప్ లభించింది, కానీ అతనికి అది నచ్చలేదు, కాబట్టి అతను దాన్ని పడేశాడు. గది ఒకే రంగును చూస్తూ కళ్ళు అలసిపోవడంతో ఇద్దరూ మళ్లీ నిద్రపోవాలని నిర్ణయించారు. మూడవ రోజు సామ్ గోడలపై ఎక్కడానికి ప్రయత్నించాడు, తద్వారా అలసిపోయి నిద్రపోతాడని. అలెక్స్ కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. గది నిశ్శబ్దం వల్ల ఇద్దరి మనస్థితి కొంచెం చెడిపోయింది. ఆహారంలో వారికి తెలుపు మరియు నలుపు బర్గర్లు లభించాయి. చూడ్డానికి విచిత్రంగా ఉన్నప్పటికీ రుచి బాగుంది. తర్వాత ఇద్దరూ ఏదో విధంగా సమయాన్ని గడిపి నిద్రపోయారు. 4వ రోజు సామ్ తనతో తాను ఊహించుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అలెక్స్ విసుగుచింది. గోడకు తలతో కొట్టుకోవడం ప్రారంభించాడు. డాక్టర్ వారి స్థితిని పరిశీలించి ఇంకా బాగానే ఉన్నారని భావించి వారిని కొనసాగించనిచ్చాడు. 5వ రోజు వారికి తెలుపు మరియు నలుపు రంగు మోమోలు ఆహారంగా లభించాయి. సామ్ కు ఈ ఆహారం చాలా నచ్చింది. ఫోన్ లేనందున సమయం గడపడం కష్టంగా ఉండటంతో వారు రోజంతా నిద్రపోయారు. 6వ రోజు అలెక్స్ చాలా ఇబ్బంది పడ్డాడు. అతనికి తన ఇల్లు మరియు కుటుంబం గుర్తుకు వచ్చాయి. సామ్ కూడా ఇప్పుడు మానసికంగా బలహీనపడ్డాడు. ఆహారంలో తెలుపు మరియు నలుపు పాన్కేక్లు లభించాయి. అలెక్స్ విసుగు చెంది గదిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. చివరగా 7వ రోజు వచ్చింది. బయటకు వెళ్లే సమయం దగ్గర పడటంతో ఇద్దరి మనస్థితి మెరుగుపడింది. షో నిర్వాహకులు వారికి కేక్ కూడా ఇచ్చారు. అలెక్స్ కేక్ తిని చాలా సంతోషించాడు మరియు గదిలో ఆడుకున్నాడు. రాత్రి డాక్టర్ గది తలుపులు తెరిచాడు. ఇద్దరు 7 రోజులు పూర్తి చేశారు, కాబట్టి 1 కోటి బహుమతి వారికి సగం సగం పంచబడింది. మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు ఏ రంగు గదిలో ఉండేవారు?